ఆశలకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు అక్కేంటి మొబైల్లో ఏదో సీక్రెట్ గా చూసుకుంటూ తెగ మురిసిపోతోంది. బావేమో కాళ్ళు విరిగి ఓ మూలన పడుంటే హ్యాపీగా అక్కేమో రీల్స్ చూస్తోందా లేక ఇంకేదైనానా? ఆ మొబైల్లో మనకు కావాల్సిన క్లూ ఏదో దొరికేలానే ఉందే. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, చెప్పు. అమ్మా, నాకక్కడ నిద్ర పట్టడం లేదు, అందుకే వచ్చేసాను. నాని, నీకు చెప్పాను కదా, నాన్నగారు ఒక్కరే ఉంటే కష్టం, మగపిల్లాడివి, తోడుగా ఉండద్దు. ఏంటి ఉండేది? నాన్నేమో వీల్ చైర్లోనే నిద్రపోతున్నాడు, లేప్తేనేమో నువ్వు పడుకో అన్నాడు. అందుకే నీ దగ్గరే పడుకుంటాను, ప్లీజ్ అమ్మా. సరే దా. ఇటు పడుకో. జోజో అమ్మా, నాన్న మళ్ళీ మామూలు మనిషిలా అవుతాడా లేదా? తప్పకుండా అవుతారు. ఇంకా ఎప్పుడు? నాన్నని అలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఏం చేస్తామని బావ దగ్గర కొడుకుని పడుకోమంటుందా? తను మాత్రం హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేస్తుందా? అవును, మొగుడి గదిలో ఉండకుండా అక్క ఇలా విడిగా ఎందుకుంటోంది? ఏదో ఉంది, చెప్తా. అమ్మా, నువ్వు ఒక పాట పాడతావా? ఎప్పుడా? ప్లీజ్ అమ్మా. సరే, మరి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. సరే. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల శివ నావాడు కావాలి అనుకున్నాను. ఆడితోనే నాకు ముడిపడాలని ఆశపడ్డాను. సీతమ్మ చెట్టు సాక్షిగా ముడుపు కట్టిన పసుపు తాడినివాళ నా మనసైనోడి చేతికి కట్టేశాను. ఇక ఆడితోనే పెళ్లి తప్పకుండా జరిగిపోతుంది.
మళ్ళీ అమ్మా మళ్ళీ నిన్నే. అరే శివ, ఇంత రాత్రిపూట వచ్చావేంట్రా? శివా, 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 నానా, శివ ఏడి? ఇప్పుడే పిలిచావు కదా, ఎటెళ్ళిపోయాడు? అమ్మా మళ్ళీ ఇట్రామ్మా. శివ అంటే నీకు అంతిష్టమా? పిచ్చి పిల్ల, మరి ఇన్నాళ్ళు నాతో చెప్పలేదేమ్మా? పెళ్లి సంబంధాలు తేవద్దన్నాను కదా. అవునవును, బుర్రలేనోన్నే, నేనే తెలుసుకోలేకపోయాను. నాన్న, నువ్వు ఏమనుకుంటావో అని. నువ్వు అంతగా మనసు పడితే నేనెందుకు కాదంటానమ్మా? నాతో చెప్పలేదు సరే, కనీసం శివతో అయినా చెప్పావా? ఆడపిల్లని, నీతోనే చెప్పలేని దాన్ని ఆడితో ఎట్టా చెప్తాను? చెప్పకపోతే వాడికైనా ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకున్నట్టే తను కూడా తెలుసుకోవాలిగా. అంటే ఇప్పటిదాకా శివకు కూడా ఇష్టమని చెప్పలేదా? ఉహుం. ఏంటి మళ్ళీ, ఒకరికొకరు బాగా సరిపోయారు. అవును, శివకి తన గతమే గుర్తులేదు కదా, మరి ఆ గతంలో వాడికి ఎవరైనా ఆడదుంటే? ఉండదు, నువ్వట్టా అనమాకు. కోపం తెచ్చుకోకే. సంబంధం కలుపుకునే ముందు అన్నీ తెలుసుకోవడం మంచిదే కదా. ఏమో, అదంతా నాకు తెలీదు. నాకు కావాలంతే. సరే అట్టాగే, అన్నీ నేనే తెలుసుకుంటానులే. కాబోయే అల్లుడితో వివరంగా మాట్లాడతాను. మాధవి, నాకు దక్కాల్సిన బావని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈ ఇంటి కోడలి హోదాలో పెత్తనం చెలాయిస్తూ నన్నే తొక్కేయాలని చూస్తావా? ఇన్నాళ్లకి నిన్ను చావు దెబ్బ కొట్టే అవకాశం నాకు దొరికింది.